Hello friends, welcome to Tech News episode 1652. ఈరోజు డేట్ 17th నవంబర్ 2025. ఫ్రెండ్స్ ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళడానికంటే ముందు చిన్న రిక్వెస్ట్, రీసెంట్గా యూట్యూబ్ ఇష్యూస్ వల్ల మనకు 2 స్ట్రైక్స్ పడ్డాయి. దానివల్ల నోటిఫికేషన్ ఎవరికి వెళ్ళట్లేదు. సో అందుకని మనం ఆర్గానిక్గా మళ్ళీ మన ఛానల్కు దారిలో పెట్టుకోవాలి. దీనికోసం ఎక్కువగా లైక్స్ కావాలి, ఎక్కువగా కామెంట్స్ కావాలి, ఎక్కువగా షేర్స్ కావాలి. గత వారం నుంచి ఇదే చెప్తున్నాను. హోప్ యూ అండర్స్టాండ్. ఇంకొక 2-3 నెలలు తప్పదు మనకి కొంచెం మళ్ళీ ఆర్గానిక్గా మన రీచ్ తెచ్చుకునేంత వరకు. ఫస్ట్ న్యూస్ మీకు పోకో నుంచి. పోకో వాళ్ళు పోకో F8 సిరీస్ని ఈ మంత్ 26వ తారీఖున గ్లోబల్గా లాంచ్ చేయబోతున్నారు. రిమెంబర్, ఇది గ్లోబల్ ఈవెంట్. సో మన ఇండియాలో ఎప్పుడు వస్తుంది అనేది ఇంతవరకు ఇవాళ పోకో వాళ్ళు మన ఇండియన్ వెబ్సైట్లో, మన ఇండియన్ ట్విట్టర్ హ్యాండిల్లో మాత్రం ఇంతవరకు క్లారిటీ అయితే ఇవ్వలేదు. అండ్ మన దగ్గర ఆల్రెడీ ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి, పోకో వాళ్ళు ప్రజెంట్గా రెడ్మీతో మెర్జ్ అయిపోతున్నారు కాబట్టి పోకోకు సంబంధించిన నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉంటుందనేది ఇంతవరకు ఎలాంటి క్లారిటీ లేదు. పోకో ఉంటుందా, ఊడుతుందా, లేకపోతే వీళ్ళు వాళ్ళ ఓన్ ఫోన్స్ వస్తాయా లేవా, మళ్ళీ వీళ్ళు రెడ్మీ ఫోన్స్ లాగే లాంచ్ చేస్తారా, ఇది పెద్ద సందిగ్ధంగా ఉంది కాబట్టి కొంచెం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ గ్లోబల్ ఈవెంట్లో 2 ఫోన్స్ ప్రజెంట్గా వీళ్ళు ట్వీట్ షేర్ చేశారు. ఒకటి పోకో F8 Pro, ఇది చైనీస్ రెడ్మీ K90 స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్తో వస్తుంది. అలాగే పోకో F8 Ultra, ఇది రెడ్మీ K90 Pro Max, దీంట్లో బోస్ స్పీకర్స్ ఉంటాయి, బ్యాక్ సైడ్ సపరేట్ సబూఫర్ లాంటిది ఒకటి ఉంటుంది. ఇది కొంచెం అట్రాక్టివ్గా కూడా ఉంది. అండ్ ఇది స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ Gen 5 రీసెంట్గా లాంచ్ అయిన ఫ్లాగ్షిప్ ప్రాసెసర్తో రాబోతుంది. సేమ్ రెడ్మీ ఫోన్స్ని వీళ్ళు గ్లోబల్గా రీబ్రాండ్ చేస్తున్నారు పోకో బ్రాండింగ్లో. సో మన ఇండియాలో పోకో పరిస్థితి ఏంటి అనేది మాత్రం ఇంతవరకు ఎలాంటి క్లారిటీ అయితే లేదు. రిమెంబర్, నెక్స్ట్ మనకి నథింగ్ నుంచి. నథింగ్ వాళ్ళు కూడా మెల్లమెల్లగా రాడ్ లాంటి ఫోన్స్ లాంటివి తీసుకొస్తున్నారు. సో దాంట్లో ఆల్రెడీ రీసెంట్గా కూడా కొన్ని ఫోన్స్ వస్తూనే ఉన్నాయి. దాంట్లో ఇంకొక ఫోన్ యాడ్ కాబోతుంది, నథింగ్ 3A లైట్. దీన్ని డైరెక్ట్గా స్కిప్ చేయండి అని చెప్పొచ్చు కూడా. సో ఎందుకంటే దీంట్లో స్పెసిఫిక్గా కొత్తవేమి కాదు, అండ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఫోన్స్లో ఉన్న ఫీచర్స్ని మళ్ళీ వీళ్ళు రిపీట్ చేస్తున్నారు. కొత్త ఫోన్స్ అండ్ వీళ్ళు ఇంతకుముందు చెప్పిన ఏదైతే థీమ్స్ ఉన్నాయో, వీళ్ళు చెప్పిన ఐడియాలజీ ఏదవుతుందో అంతా పోయింది. ఇప్పుడు నథింగ్ అసలు ఇంత స్టార్టింగ్ ఇంత బిల్డప్ ఇచ్చి మొత్తం పోగొట్టుకుంది. ఒకటి వీళ్ళు బాగా హైప్ ఇచ్చింది ఏంటిది, మేము క్లీన్ ఆండ్రాయిడ్తో వస్తాం, ఎలాంటి బ్లౌట్ ఉండదు, ఎలాంటి యాడ్స్ ఉండవు అని చెప్పారు. మళ్ళీ ఇప్పుడేమో వీళ్ళు ఈవెన్ 30,000 రూపాయల ఫోన్స్లో కూడా యాడ్స్ని తీసుకొస్తున్నారు. అండ్ ఏదైతే మనకి గ్లాన్స్ లాక్ స్క్రీన్ మేనేజ్మెంట్ ఉంటుందో దాన్ని కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు. ఇంకా రకరకాల యాడ్స్ కూడా వీళ్ళు బడ్జెట్ ఫోన్స్లో తీసుకొస్తున్నారు. ఫస్ట్ ప్రామిస్ బ్రేక్ చేశారు. రెండోది 2 మెగాపిక్సెల్ కెమెరాస్ ఇంకా 2020స్లో ఎవర్రా వాడేది అని చెప్పి వీళ్ళకి సంబంధించిన మార్కెటింగ్ మేనేజ్మెంట్ చేసే అతని అకీస్ శిష్యు అని ఉంటుంది, అని పేరు అకీస్ లాంగ్ ఉంటుంది. ఆయన అయితే మరీ ఘోరంగా రాస్తారు అప్పట్లో ట్వీట్. సో వాళ్ళు 2 మెగాపిక్సెల్ కెమెరాస్ని మళ్ళీ ఇప్పుడు ఇంక్లూడ్ కూడా చేస్తారు. వీళ్ళు చేసిన ప్రామిస్లు ఏవి వర్కౌట్ కాలేదు కదా, ఏది వీళ్ళు నిలబెట్టుకోలేదు. సో మళ్ళీ ఇప్పుడు ఇందులో కూడా అవే ఉన్నాయన్నమాట. ఇందులో బ్లోట్వేర్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, బడ్జెట్ ఫోన్ లాగా ఉంటుంది కాబట్టి. అండ్ ఇది అరౌండ్ 15,000 నుంచి 20,000 రూపాయల బడ్జెట్ని టార్గెట్ చేస్తున్న ఫోను. డైమండ్సీ 7,300. ఆల్రెడీ వీళ్ళు నథింగ్ ఫోన్ 2A Pro అనేది ఒకటి ఉంటుంది, అది చాలా బాగుంటుంది ఫోను. సో దాని లాంటి ఫీచర్స్ సేమ్ ఆల్మోస్ట్ 120Hz రిఫ్రెష్ రేట్తో AMOLED డిస్ప్లే, డైమెన్సిటీ 7300, LPDDR4 ఎక్స్ట్రామ్ టెక్నాలజీ, UFS 2.2 స్టోరేజ్ టెక్నాలజీ, 20,000 రూపాయల బడ్జెట్లో గుర్తుపెట్టుకోండి. 50 + 8 + 2 మెగాపిక్సెల్. వీళ్ళు 2 మెగాపిక్సెల్స్ మాకు దగ్గర కూడా రానియమన్నారు, ఇప్పుడు 2 మెగాపిక్సెల్స్ని ఇంక్లూడ్ చేస్తున్నారు. అలాగే ఫ్రంట్ సెల్ఫీ 16 మెగాపిక్సెల్, 5000 mAh బ్యాటరీ. ఈ రోజుల్లో అందరూ 7000, 8000 mAh బ్యాటరీలు అంటే వీళ్ళు స్టిల్ 5000 mAh బ్యాటరీనే ఇంక్లూడ్ చేస్తున్నారు. 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ని ఆఫర్ చేస్తున్నారు. ఇంకా పెద్ద బిస్కెట్ ఏంటంటే A15తో రాబోతుంది Android 15. ఇప్పుడు ఆల్రెడీ Android 16 రెడీగా ఉంది, ఫోన్లు కూడా లాంచ్ కాబోతున్నాయి, లాంచ్ అవుతున్నాయి కూడా. అండ్ వీళ్ళు చెప్పింది అంటే నాది క్లీన్ ఆండ్రాయిడ్ కదా, క్లీన్ ఆండ్రాయిడ్ అన్నప్పుడు నువ్వు ఎలాంటి మోడిఫికేషన్ చేయనప్పుడు అందరితో పాటు ముందుగా రావాలి కదా. సో Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్తో ఈ ఫోన్ రాబోతుంది. సో నథింగ్ని మీరు మంచి స్పెసిఫికేషన్స్ ఉంటే, మంచి ప్రైజింగ్లో ఉంటే చూడండి, లేకపోతే లైట్ తీసుకోండి. ఇది నేను చెప్పే సిన్సియర్ పాయింట్ అనమాట. నెక్స్ట్ మనకి వివో నుంచి. వివో వాళ్ళు X300 సిరీస్ని డిసెంబర్ 2వ తారీఖున లాంచ్ చేయబోతున్నారు కదా. సో దీంట్లో మనకి ఒకటి టెలికన్వర్టర్, వీళ్ళకి సంబంధించిన ఫోటోగ్రఫీ కిట్ ఉంటుంది కదా, వీళ్ళు కూడా దీంతో ఇంక్లూడ్ ఏం చేయట్లేదట, సపరేట్గా మీరు కొనుక్కోవాలి. 21,000 ఏం పెట్టబోతున్నారట. సో దీన్ని కూడా మీరు రెడీగా ఉండాలి. ఇది ₹1,00,000 ఉంటుంది వివో X300 Pro, ప్లస్ ఒక 20,000 దాకా మీకు ఇది సపరేట్ కెమెరా కిట్ కావాలనుకుంటే కొనుక్కోవాలి. అండ్ వివో వాళ్ళు X300 FEని కూడా తీసుకురాబోతున్నారు. FE అనేది ఇప్పుడు చైనీస్ వెర్షన్ రీబ్రాండ్ లాస్ట్ ఇయర్ లాగే. సో S50 Pro అనేది ఇప్పుడు చైనాలో లాంచ్ కాబోతుంది. దాన్ని మన ఇండియాలో వీళ్ళు X300 FE లాగా తీసుకొస్తారు. స్నాప్డ్రాగన్ 8 Gen 5 ఇప్పుడు రాబోతున్న ప్రాసెసర్తో ఇది రాబోతుంది అనమాట. నెక్స్ట్ మనకి మైక్రోసాఫ్ట్ నుంచి. మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఈరోజు ఒక సూపర్ ఆఫర్ని
ఇచ్చారు. త్వరగా దీన్ని అర్జెంట్గా క్లెయిమ్ చేసుకోండి. నేను ఆల్రెడీ మధ్యాహ్నం ఒక రీల్ కూడా చేశాను. ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి పెడతాను, దాన్ని చూసుకోండి ఒకసారి. 1 ఇయర్ పాటు మైక్రోసాఫ్ట్ 365ని మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు ఫ్రీగా. దాన్ని ఎలా చేసుకోవాలని చెప్పాను దాంట్లో. అండ్ రిమెంబర్, ఇది మీకు దీంట్లో ఆఫీస్కి సంబంధించిన అన్ని అప్లికేషన్స్ వస్తాయి. అంటే మీకు వర్డ్, ఎక్సెల్, మళ్ళీ మనకి పవర్ పాయింట్ అన్నీ ఏవైతే ఉంటాయో ఆఫీస్కి సంబంధించిన ఆ 10-12 అప్లికేషన్స్ ఉంటాయి కదా, అవన్నీ ఫ్రీగా వస్తాయి. ప్లస్ మైక్రోసాఫ్ట్ కోపైలట్ వస్తుంది, అన్నీ వస్తాయి అనమాట. ఒకసారి చెక్ చేసుకోండి, వెరీ వెరీ యూస్ఫుల్. ఫస్ట్ కామెంట్లో రీల్ లింక్ ఉంటుంది, దాన్ని చూడండి. దాన్ని ఎలా సెటప్ చేసుకోవాలనేది మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. రిమెంబర్, నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి పీ సిరీస్లో ఇంకొక కొత్త ఫోన్ రాబోతుంది. ఈరోజు ఒక టీజర్ అయితే తీసుకొచ్చారు. సో ఇది మోస్ట్ ప్రాబబ్లీ రియల్మీ P4X అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. అరౌండ్ 10,000-12,000 రూపాయల బడ్జెట్ టార్గెట్ చేస్తుంది. లాస్ట్ టైం కూడా P3X బాగా సక్సెస్ఫుల్ ఫోను అండ్ మంచి స్పెసిఫికేషన్స్ తక్కువ బడ్జెట్లో ఆఫర్ చేస్తుంది. అండ్ ఈసారి కూడా P4X సేమ్ అదే ప్రిన్సిపల్ని ఫాలో అయితే ఇది కూడా 10,000-12,000 రూపాయల బడ్జెట్లో మంచి ఫోన్ అయ్యే అవకాశం ఉంటుంది. వెయిట్ చేయండి. నెక్స్ట్ మనకి ఒప్పో వాళ్ళు ఈరోజు చైనాలో ఒప్పో Reno 15 సిరీస్ని లాంచ్ చేశారు. దీంట్లో 2 ఫోన్స్ ఉంటాయి, Reno 15, Reno 15 Pro. చైనాలో కూడా వీటి ప్రైజెస్ చాలా హెవీగానే ఉన్నాయి. Reno 15 అరౌండ్ 37,000, Reno 15 Pro అరౌండ్ 46,000 ఉంది. సో మన ఇండియాలో కూడా లాస్ట్ టైం Reno 14 అరౌండ్ 35,000 పెట్టారు. అండ్ Reno 14 Pro అరౌండ్ 45,000-46,000 పెట్టారు. సేమ్ అదే ప్రైజింగ్లో మనం ఈసారి కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఇది జనవరి తర్వాత లాంచ్ అయ్యే అవకాశం ఉంటుంది మన ఇండియాలో, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి వన్ ప్లస్ వాళ్ళు OnePlus Ace సిరీస్లో కొత్త ఫోన్ తీసుకురాబోతుంది. దీని పేరు OnePlus Ace 6T. ఇది నాకు తెలిసి మన ఇండియాలో Note 6 లాగా ఉంటుంది. అప్కమింగ్ స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్తో ఇది అక్కడ లాంచ్ కాబోతుంది. నెక్స్ట్ మనకి ఎమిరేట్స్ ఫ్లైట్స్ నుంచి ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్. సో ఎమిరేట్స్ ఫ్లైట్స్ ఉంటాయి కదా, ఈ ఎమిరేట్స్ ఫ్లైట్స్లో ఇక మీద వైఫై ఫ్రీగా వీళ్ళు ఆఫర్ చేయబోతున్నారు. అది కూడా వీళ్ళ అన్ని రేంజ్ ఆఫ్ ఫ్లైట్స్లో కూడా స్టార్లింక్ని వీళ్ళు డిప్లాయ్ చేయబోతున్నారు. సో స్టార్లింక్ డైరెక్ట్గా మీరు ఫ్లైట్ ఎక్కిన దగ్గర నుంచి మీరు గాలిలో ఉన్నప్పుడు కూడా వైఫైతో మీరు రకరకాలుగా మూవీస్ అవన్నీ చూసుకోవచ్చు అనమాట. వెరీ వెరీ యూస్ఫుల్. ఎమిరేట్స్ ఫ్లైట్స్లో మాత్రం ఇది ప్రజెంట్గా రాబోతున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి యాపిల్ వాళ్ళు 2026 నుంచి 2 ఈవెంట్లు చేస్తారు ఫోన్ల కోసం. ఇక మీద ఫస్ట్ హాఫ్ ఒకటి ఉంటుంది, సెకండ్ హాఫ్లో ఇంకోటి ఉంటుంది. సో ఫస్ట్ హాఫ్లో మీకు ఓన్లీ ప్రో మోడల్స్ లాంచ్ అవుతాయి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అప్కమింగ్ ఫోన్లు 18 Pro Max ఏమో ముందు లాంచ్ అవుతాయి, తర్వాత 18E ఏమో తర్వాత లాంచ్ అవుతాయి అనమాట. రెండు ఈవెంట్స్ లాగా వీళ్ళు కండక్ట్ చేయబోతున్నారు. నెక్స్ట్ డీల్ ఆఫ్ ది డేలో మీకు మింత్రాలో షూస్ మీద, పర్టికులర్గా నైక్ షూస్ మీద, ప్రీమియం మోడల్స్ మీద నియర్లీ 50% డిస్కౌంట్ ఉంది. సపరేట్ కూపన్స్ ఉన్నాయి వీటికి. ఈ కూపన్స్ అప్లై చేయాలి. 3 మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మూడు మోడల్స్ సెలెక్ట్ చేసుకుంటేనే డిస్కౌంట్ అప్లై అవుతుంది. అంటే మినిమం 3 షూస్ తీసుకోవాలి మీరు. సో 3 సెలెక్ట్ చేసుకున్న తర్వాత లాస్ట్లో చెక్అవుట్లో కూపన్ యాడ్ చేయాలి. అప్పుడు మీకు 15,000 ఉన్నది కాస్త 6,000కి వస్తుంది. వెరీ వెరీ యూస్ఫుల్. ఒక్కొక్కటి 2,000 పడుతుంది అనమాట. అది కూడా ప్రీమియం. మళ్ళీ రెగ్యులర్గా ఒక్కొక్కటి 5,000 దాకా ఉండేది మీకు 2,000కి వస్తుంది. యూస్ఫుల్. ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఏమన్నా అందులో కలర్స్, మోడల్స్ నచ్చితే చెక్ చేసుకోండి, మంచి డీల్లో ఉన్నాయి కాబట్టి. ఇక యాప్ ఆఫ్ డేలో కూడా మీకు ఒక యూస్ఫుల్ అప్లికేషన్ ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. అది కూడా లింక్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ డైలీ డీల్స్ మీకు సపరేట్గా ఒక ఎపిసోడ్ వస్తుంది మన కొత్త ఛానల్లో, ఒకసారి చెక్ చేసుకోండి. దాంట్లో డైలీ మీకు ఉన్న టాప్ 10 డీల్స్ మాత్రం సెలెక్ట్ చేసి దాంట్లో చెప్తున్నాను. సో నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయడం మాత్రం మర్చిపోద్దు.